భీమ్గల్, బోధన్, ఆర్మూర్, ఇందూర్ కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్స్, డివిజన్ల రిజర్వేషన్ చేయడం జరిగింది. బోధన్, భీమ్గల్, ఆర్మూర్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కార్పొరేషన్ వచ్చేటోళ్ళకే ఓడిపోతామనే భయంతో దళితులు లేని దగ్గర 44 డివిజన్లో 3700 ఓట్లు ఉన్నాయి. అక్కడ దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. 39వ వార్డులో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. 40వ వార్డులో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. ఇది రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన హక్కులను ఎక్కడైతే ఆల్ పార్టీస్ మీటింగ్లో, కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఆల్ పార్టీస్, అధికార పార్టీ నాయకులు కూడా, వీడియో రికార్డు ఉందో చూడండి, అధికార పార్టీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. 44లో లేరు, 40లో లేరు, 39 లేరు, ఇది అన్యాయం మేడం అని చెప్పారు. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఏదైతే దళితులు లేని ఏరియాలో రిజర్వేషన్ చేసి దళిత జాతికి అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మేల్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే విచిత్రం ఏంటంటే మహిళా రిజర్వేషన్ రొటేషన్ అని చెప్పిన తర్వాత మహిళలకు మాత్రం లక్కీ డ్రాల్ అని చెప్పి తీయడం వల్ల, ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో ఇక్కడ 29 వార్డులలో మహిళలకు రిజర్వేషన్ జరగడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరిగిన రిజర్వేషన్లో కూడా మళ్ళీ అవే వేరే వార్డ్స్కి రాకుండా దాన్నే మళ్ళీ పిక్ చేయడం జరిగింది. మూడోది అతి భయంకరమైంది, రేవంత్ గౌడ్ అని చెప్పుకోబడుతున్న రేవంత్ రెడ్డి యొక్క హిందువుల మీద కపట ప్రేమ బయటపడ్డది. ఈరోజు బీసీలకు 24 సీట్లు ఇస్తే అందులో నుంచి 8 సీట్లు కేవలం మైనార్టీలు గెలిచే ప్రాంతంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయం. అట్లా భీమ్గల్లో కానీ, ఆర్మూర్లో కానీ, బోధన్లో కూడా ఈ రకమైన అన్యాయం జరిగింది. ఇప్పటికైనా నేను బీసీ జాతికి చెప్తున్నాను. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ గౌడ్ అని రేవంత్ రెడ్డిని సంబోధిస్తుడు. నేను ఇవాళ అడుగుతున్నాను, బీసీలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏవైతే బీసీలు ఈ కార్పొరేషన్లో 8 మంది గెలిచే అవకాశం ఉన్నా తీసుకపోయి మైనార్టీ ఏరియాలో కలిపావో, దానివల్ల బీసీ జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము. దాంతోపాటు దళితులు లేని దగ్గర 39, 40, 44 డివిజన్లో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారో దానికి వ్యతిరేకమని ఆల్ పార్టీస్ అందరు కూడా సంతకం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో మాట్లాడిరు, సంతకం పెట్టేందుకు భయపడ్డారు. నేను ఇవాళ దళితులకు చెప్తున్నాను, ఇందూరులో ఉన్న దళితులను ఒక్కసారి, ఎందుకంటే మైనార్టీ నాయకులు కూడా చెప్తున్నారు సార్ అక్కడ లేరు సార్ అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల కళ్ళు కనబడతలేవు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇది ఈ మూడు కూడా, ఒకటి మహిళా రిజర్వేషన్, రెండోది రాంగ దళిత రిజర్వేషన్, మూడోది బీసీలకు అన్యాయం. ఈ 3 పాయింట్ల మీద కూడా మేము చెప్పడం జరిగింది. ఇది ఏదైతే దళితులకు జరిగిన అన్యాయం ఉందో దాని మీద మేము ఎలక్షన్ కమిషన్ కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడి గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు, మా శాసనసభ్యులకు చెప్పాం. దాని ప్రకారమే ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని గట్టిగా వాదించి అట్టి యొక్క ఎన్నికల ప్రక్రియను బహిష్కరించి, ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ మీద మేము సంతకాలు పెడితే రేపొద్దున కోర్టుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి మేము దాన్ని బహిష్కరించి మేము దాని మీద సంతకం పెట్టకుండా మా మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఈ 3 పాయింట్లు ఇవాళ జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కన్సైగల్లో పనిచేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ అధికారులంతా. మాకు చాలా స్పష్టంగా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలిసింది. నిజామాబాద్ విషయానికి వస్తే గతంలో వాళ్ళు చెప్పారు దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఇంకా ఇతర ఓట్లకు ఆబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పారు. మేము స్పష్టంగా ఆర్మూర్ నుంచి, భీమ్గల్ నుంచి, ఇతర అన్ని నిజామాబాద్, బోధన్ నుంచి సబ్మిట్ చేసాం.
కానీ ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో తప్పుల తడకాలు ఉన్నాయి. వందల మంది చనిపోయిన వాళ్ళు బతికినట్టున్నారు. ఒక్కొక్కరికి 3 సార్ల ఓట్లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో ఉన్నాయి, అదేవిధంగా బోధన్లో ఉన్నాయి, భీమ్గల్లో ఉన్నాయి, ఆర్మూర్లో ఉన్నాయి. అక్కడ కూడా ఎక్కడ సవరణ జరగలే. కేవలం ముఖ్యమంత్రి గారిని సంతోష పెట్టడానికే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నిజామాబాద్ అర్బన్ విషయంలో కూడా 39, 40, 44 డివిజన్లు దళితుల సంఖ్య తక్కువ ఉన్నది. వాళ్ళ శాస్త్రీయబద్ధంగా తీసుకుంటా అన్నది శాస్త్రీయబద్ధంగా లేదని చెప్పి మేము ఆల్ పార్టీ అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాదాపుగా బీజేపీ వాళ్ళు, మేము, బీఆర్ఎస్, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇచ్చినాం. కాబట్టి వెంటనే మీరు దీని మీద చర్యలు తీసుకోవాలా. ఆ 3 వార్డులలో మరి దళితులు తక్కువ ఉన్నారు కాబట్టి మరి దళితులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగం సిగ్గుపడే విధంగా ఈ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనిచీసే విధంగా ఈ ఎలక్షన్స్ తంతు జరుగుతూ ఉంది. కాబట్టి మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎట్లయితే బోగస్ ఓట్లు దాదాపుగా 25,000 మంది రిగ్గింగ్, ప్రతి బూత్లో 400 బూతులు ఉంటే బూత్కు 50-70 చొప్పున దొంగ ఓట్లు వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే తరహాలో ఇవాళ నిజామాబాద్ అర్బన్లో కూడా దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళకు ఓట్లు, ఒక్కొక్కరికి 9 ఓట్లు, ఒకరికి 7 ఓట్లు ఉన్నాయి. మా విలేకరులకు కూడా చూపిస్తాం మేము డీటెయిల్గా. దాని మీద ప్రెస్ కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు నాకు అథారిటీ లేదంటున్నారు. మరి అథారిటీ ఎవరికి ఉన్నదో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కనసైగల్లో పనిచేస్తారు. జిల్లా కలెక్టర్లు కానీ, ఎలక్షన్ ఆఫీసర్లు కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ కూడా దీని ఆబ్జెక్షన్ తెలియజేస్తుంది. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. జై తెలంగాణ. కలెక్టర్ గారి కార్యాలయంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి రిజర్వేషన్లు డిక్లేర్ చేయడం, ఇది అన్ని పార్టీల సమక్షంలో అందరి నాయకుల మధ్యలో జరిగిన ఈ రిజర్వేషన్ ప్రక్రియ. ఇందులో ఎటువంటి దాపరికం లేకుండా అందరి ముందు ఇష్యూ. అయితే బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు కొంచెం డౌట్ ఏంటంటే 3 వార్డులలో దళితులది ఓటర్ గురించి వాళ్ళకు కొన్ని మిస్టేక్స్ ఉండే, డౌట్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రేజ్ చేశారు. దాని గురించి మేము సెంట్రల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక పర్సెంటేజ్ ప్రకారం దాన్ని తీయడమని చెప్పారు. దాని లెక్కలేందో తెలవాలని చెప్పేసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే మాకు మాత్రం ఇందులో వాళ్ళ పనితనం మీద చాలా నమ్మకం ఉంది. మా ముందే జరిగిన రిజర్వేషన్ ప్రక్రియ కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే ఏమన్నా అని టెక్నికల్గా ఉంటే దాన్ని ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తామని చెప్పారు. దీని మీద మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు.